శిక్షాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పునందు ఘోరమైన శిక్షను శిక్షాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకు సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయగణముతో రక్షించితివా. నా దోష క్రియలకు నీ ప్రాణ క్రయగణముతో రక్షించితివా. హరి అయి వేలాడితివా నా యేసయ్యా. కల్వరిగిరిలో తిరుదారినై వేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీకు వందనాలు తండ్రి. మరి మొదట మాటగా తండ్రి నాయన, మరి సేవకుల ద్వారా మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మరి రెండవ మాటగా నాయన బట్టి నీకు వందనాలు తండ్రి. మీ సులువు సాటు నాయన మనం భద్రవచ్చు. పరిశుద్ధుడా, నీ అభిషేకంతో నాయన అది నీ మాటగా ఉండాలి తండ్రి. నాలో నీ నుండి నడిపించి మాట్లాడతారని మా రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వాక్యం. ఆమెతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నాతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఈ రెండవ మాట ప్రాముఖ్యత ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుని సర్వమానవాళి పాపంలో ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. ప్రియమైన సంగమా, ఈ రెండవ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఆత్మల యొక్క భారం మనకు ఉండాలని ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాలి. ఒకరోజు నేను నాతో పనిచేసే వ్యక్తిని, చర్చికి వెళ్తూ ఉంటాడు, అడిగాను, ఏం బ్రదర్ ఎట్లా ఉంది పరిస్థితి, చర్చికి పోతున్నావా లేదంటే, లేదు బ్రదర్, ఉద్యోగము, కుటుంబము, పిల్లల చదువులు, సువార్త చేయలేని పరిస్థితులను ఆయనను ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. నేను అన్నాను అతనితో, యేసుక్రీస్తు వారు శివులో ఆ దొంగని నీవు నాతో కూడా పరదేశం ఉందో అని చెప్పారు కదా. అక్కడ ఆ సిచ్యువేషన్లో దేవుడు ఎట్లున్నారంటే, సిలువ భారం మోస్తూ
ఆ రక్తదాలతో తడిసి, అలాంటి సమయంలో కూడా ఒక్క ఆత్మను అక్కడ రక్షిస్తున్నాడు. ఆ దొంగను అక్కడ రక్షించినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ప్రియమైన సంగమా, మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఆత్మల యొక్క భారం మనకు ఉండాలి. మరి ఉద్యోగం ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలంటే అవి ఆత్మలు రక్షించడానికి అవేమి మనకు అడ్డుగోడలు అయితే కాదు. మరి యేసుక్రీస్తు వారిని శిలువలో వేసేసినారు. మరి వారితో కూడా ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. ఎడమవైపు ఒకరు, కుడివైపు ఒకరు. ఆ ఎడమవైపు ఉన్నవారు ఏం చేస్తున్నాడంటే ఆ యేసుక్రీస్తుని హేళన పరుస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నారు. ఆయనే కాకుండా కూడా అక్కడున్న యూదులు కూడా సరే, ఆ జనారంగం అంతా కూడా పరిహాసం చేస్తున్నారు. నీవు దేవుడు కదా, నువ్వు లోకరక్షుడు కదా, నీవు నిన్ను రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు కదా అనేసి హేళన చేస్తున్నారు. కుడివైపు ఉన్న వ్యక్తి కూడా అట్లే విధంగా ఏకీభవిస్తున్నాడు. మరి ఆ తర్వాత ఈ కుడివైపు ఉన్న వ్యక్తి నిందించిన వాడే ఆయనను కూడా ఒక్క క్షణంలో మారు మనసు పొందినాడు. ఎందుకంటే మరి అయ్యగారు చెప్పినట్టు మొదటి మాట ఆయన పసిగట్టినాడు. ఈ కుడివైపున దొంగ, అయ్యో ఈయన ఈ ఇబ్బందుల్లో కూడా, ఈ సిలువ మోస్తూ, ఈ శ్రమలు పడుతూ, ఈ శ్రమల్లో కూడా సరే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరువురు కనుక వారిని క్షమించండి అంటున్నాడు కదా. ఈయనలో దైవత్వం ఉంది, ఈయన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం ఉందని అనేసి ఆ రెండవ దొంగ గ్రహించినాడు. ప్రభువా, నీవు దేవుడు తండ్రి, నీకు ఒక రాజ్యం ఉంది నాయన, నీ రాకడలో తండ్రి నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ రాజ్యంలో నాకు అంత స్థలమే నాయన అని ప్రార్థన చేసినాడు. విని వెంటనే ఆ తండ్రి ఆ ప్రార్థన విని అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో నిత్యముగా చెప్పుచున్నాడు. నేడే, వెంటనే, మరి మార్పు లేదు, ఆలోచన లేదు. చూడు అక్కడ రెండు దొంగల్లో ఆయన కూడా ఆయన బాధించిన మాటలు మాట్లాడినాడు. ఆ మాటలు కానీ ఆయన దొంగను కానీ అవేమి ఆ దేవాది దేవుడు మనసులో పెట్టుకోవాలా. వెంటనే వెంటనే నువ్వు నాతో కూడా ఉందవురా పరదేశంలో. మనం నేర్చుకోవాల్సింది అలాగా మారు మనసు పొంది మనల్ని పరీక్షించుకొని అటువారిగా కుడివైపు వారిలాగా మారు మనసు పొంది దేవుడి పట్ల భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలని లోకల ద్వారా తెలియపరుస్తున్నారు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనగాక. హల్లెలూయా, హల్లెలూయా.